ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం మేము ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియలీ? థ్యాంక్ యూ. బాబా ఎగ్స్ ఎక్కడ తీసుకొచ్చావు? ఏమైంది? ఎన్నిసార్లు చెప్పినా ఇంత తీసుకొస్తావు. వెళ్లే ముందు కూడా చెప్పా కదా మంచి టూస్ తీసుకురామని చెప్పి. అదేంటి అక్కడ చూసే కొన్నానే, బానే ఉన్నాయి. అవునా, టెస్ట్ మొత్తం మాడిపోయింది. ఈసారి చూసి తీసుకునిరా. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే. ఏడికే ఏదో ఆగమాగంలో పోతున్నావు. సావనీకి ఏంది ఇంత మేకప్ వేసుకొని? ఏ నేను ఫోటోలో అందంగా పడొద్దా బావా? నువ్వెందుకింత అందంగా ఉన్నావు? ఎందుకంటే నేను నాచురల్ బ్యూటీ కాబట్టి. బుజ్జి వంట అయిందా? అయిందండి. ఏమేమి వండా? పులిహోర చేశాను, వడ చేశాను, పెరుగు వడ చేశాను, పప్పు వండాను, అప్పడాలు వేపాను, నెయ్యప్పడాలు వేపాను, వడియాలు వేపాను, అన్నం రెడీ. ఇప్పుడు ఒక్కసారి నిజం చెప్పవే. అంటే ఈ 3 పక్కింటోళ్ళు ఇచ్చారండి. అంటే అది ఇంట్లో లైటర్ కనిపించలేదు, నీకేమన్నా కనిపించిందా? ఫస్ట్ నీ ఫోన్ ఎక్కడుందో చూసావా? నా చేతిలోనే ఉంది. దాన్ని తీసి చెత్త కుప్పలో పడే, అప్పుడు తెలుసు దీంట్లో ఏమున్నాయో లేవో అని. నువ్వు నాకు చెప్తున్నావా? ఫస్ట్ నీ ఫోన్ పక్కన పెట్టి నా పావడ తీసి నీ ఫ్యాంట్ వేసుకో. చల్లగా గాలి వచ్చినప్పుడే డౌట్ రావాల్సింది. ఓకే. ఏటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తాను? నేను ఒక తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలుగానే వాడినా. నా కలగానే మిగిలిపోయిందే. నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఏ తెలివైన అమ్మాయి పెళ్లి చేసుకోదా. నేను బాధపడేది కూడా అందుకే కదా. అవును, 3 రోజుల నుంచి చూస్తున్నా కొత్త డ్రెస్సులు వేసుకుంటున్నావు. ఎక్కడి నీకు కొత్త బాయ్ ఫ్రెండ్ ఏమైనా దొరికిందా? నా మొహానికి నువ్వే ఎక్కువ సంతోష్. ఇంకా కొత్త బాయ్ ఫ్రెండ్ కూడానా? పెళ్లి కాకన్నా ముందు సంవత్సరం మొత్తం నా చుట్టూ తిరుగుతేమో అనుకున్నా. పెళ్ళైనాక 3 సంవత్సరాల నుంచి పందులెమ్మడి తిప్పుతుండు. వానల ఎండల మొత్తం ఏమనకుండా తిప్పుతుండు. ఏం పెళ్ళో ఏం లవ్ మ్యారేజ్ ఏం తెత్తలేదు. పోతున్నా. ఏమే నాతో ఎక్కువ తక్కువ మాట్లాడమంటే గుద్ది పడేస్తా. ఏది ఒకసారి గుద్దండి. వద్దు, ఆడదాన్ని కొట్టి భయపెట్టానని పేరు దేని బా నాకు. ఎవరు? నువ్వు నన్ను భయపెడతావా? అవును. పెళ్లి చూపులకి నీతో పాటు 10 మందిని తెచ్చుకున్నావు, భయపడింది ఎవరు? నువ్వు. పెళ్లికి నీతో పాటు 400 మంది తెచ్చుకున్నావు, భయపడింది ఎవరు? నువ్వు. కానీ నేను సింహం సింగిల్ గా వచ్చా మీ ఇంటికి. ఇప్పుడు చెప్పు ఎవరు భయపడ్డారు? నేనే. ఏమండి నేనేమంటానంటే కరెక్టే నువ్వు చెప్పిందే కరెక్ట్. కానీ నేను ఇంకా ఏం చెప్పలేదు కదా. ఎలాగో నువ్వు చెప్పాకనే ఇదే చెప్పాలిగా. అది కాదండి. కరెక్టే నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏవండి, హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే 3. ఫస్ట్ 1 అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదు. సెకండ్ 1 లవ్ మ్యారేజ్ అస్సలకే చేసుకోకూడదు. థర్డ్ 1 అయితే ఇక చాలా ఇంపార్టెంట్, అసలు పెళ్ళే చేసుకోకూడదు. కట్టొద్దు ధర్మకాళి, ఆలి అంటేనే భద్రకాళి.